ఈ ఓటీటీలకు సంబంధించి ముందేమో అబ్బా! ఆహా! ఓహో! అన్నారు. ఓటీటీలు వచ్చాయి మాకు కొంత బెనిఫిట్ అవుతుందన్నారు. థియేట్రికల్ రైట్స్ బెనిఫిట్ అవుతుంది. నిర్మాతలకి ఇది గుడ్ డేస్ అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇదే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఒకరిద్దరు స్టార్ డైరెక్టర్లు, ఒకరిద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్. మనం ఇందాకల అనుకున్న పరిభాషలో స్టార్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఓటీటీల వల్ల ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆహ్, ఒక రకంగా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. 27 రోజులని పెట్టిన రూల్ అనేది మా మెడకు చుట్టుకుంటుంది అని అంటున్నారు. ఏంటి సార్ ఏది ఫ్యాక్ట్? ఎవరు కరెక్ట్ ఇందులో? ఎవరు కరెక్ట్ కాదు సార్. అది కరెక్ట్ కాదు. వ్యాపారం చేస్తానికి మనం వచ్చాం. అవును. ప్యాషన్తో వచ్చాం. మా రోజుల్లో అప్పట్లో వచ్చిన వాళ్ళు మేము కాదు, మాకంటే ముందు వాళ్ళు ప్యాషన్తో వచ్చారు. ఉన్నా లేకపోయినా సినిమాలు తీసాం. థియేటర్కి డబ్బుల మీదే ఆధారపడి బతికేవాళ్ళం. థియేటర్ మీదే బతకాలంటే సినిమా ఇప్పుడునండి, సినిమా ఎందుకు ప్రజల్లో ఉండాలి. ఆహా థియేటర్లో విజిల్స్ వేయాలి, చూడాలి, చూస్తే ఒక ఆనందం ఉంటుంది. మా రోజుల్లో మొగుడు గోల సినిమాకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు గంపల్లో ఏరుకునేవారు ఆ రోజుల్లో గేట్ కీపర్స్. అది చూసి ఆనందించేవాళ్ళం. రిపీట్ అనేవారు. ఎడ్ల బళ్ళు వేసుకొచ్చారు నా పచ్చని సంవత్సరానికి జనం. అది చూస్తే నాకు ఆనందంగా ఉండేది. ఆ థియేటర్ వాళ్ళు గోల అయిన సార్ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ఎడ్ల బళ్ళు అన్నీ వచ్చినాయి సార్. అట్లాంటిది సిల్వర్ జూబ్లీ ఆడితే ఒక ఆనందం ఉండేది. సో ఆనందంతో మేము చేసేవాళ్ళం. ఇవాళ ఏంటంటే శాటిలైట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అది. శాటిలైట్ వచ్చినప్పుడు శాటిలైట్ మాకు లేదు, కొత్త డబ్బులు అయ్యి. శాటిలైట్ వచ్చినాక శాటిలైట్ డబ్బులు ఆల్మోస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో. సో నాకు ఇది ప్రాఫిట్ అనుకున్నది 5 లక్షలు 10 లక్షలతో సినిమా నేను తీస్తే 15 లక్షలు శాటిలైట్ కొనే రోజులు ఉన్నాయి మొదట్లో. సో ప్రాఫిట్ వస్తాం సో అక్కడ స్టార్ట్ అయింది. దాంతో శాటిలైట్ ఒక కాలం వచ్చినాక మొత్తం కట్ చేసి మొత్తం మాయ చేశారు. ఆ తర్వాత ఇది వచ్చింది ఓటీటీ. ఏం చేస్తే ఓటీటీ కూడా అట్లాగే వచ్చిన కొత్తలో 3 కోట్ల సినిమా 7 కోట్లు కొనేవారు వాళ్ళు పెద్ద కంపెనీలు. 7 కోట్లు 8 కోట్లు అట్లా కొన్నారు. ఇప్పుడు సెటిల్ అయిపోయిన పెద్ద కంపెనీలని అట్లా సెటిల్ అయిపోయి వాళ్ళు అనుకున్నది ఇప్పుడు రాలేదు, వాళ్ళకి నష్టం, అందుకని తక్కువ అంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఇవన్నిటికంటే రెండో విషయం ఏంటంటే ఆ రోజు శాటిలైట్ కానీ ఈరోజు డిజిటల్ కానీ ఓటీటీ కానీ ఎన్ని సినిమాలు సేల్ అవుతున్నాయి. 250 సినిమాలు తీస్తే 70-80 సినిమాలు ఆ పైకి వెళ్ళేది, మిగిలినవన్నీ కిందే ఉంటాయి. సో ఇండస్ట్రీ మొత్తానికి అదేం ఫుడ్ పెడతాండి. ఏమైనా ఓవర్సీస్ కూడా అంతే. ఓవర్సీస్ 40 సినిమాలు వెళ్తాయి సంవత్సరానికి, మిగిలిన సినిమాలన్నీ ఇక్కడే పడి ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రా డబ్బు నేను ప్యాషన్తో ఇప్పుడు రాజు మన లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా నేను హైదరాబాద్ కోసం మన తెలుగు ప్రజల కోసం తీశాను, నాకు వస్తే డబ్బులు అనుకుంటే ఉంటుంది.